ఇక హనుమాన్ జయంతి సందర్భంగా విజయవాడలో హనుమాన్ దీక్ష విరమణకు వచ్చే భక్తులకు విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ దగ్గర మజ్జిగ పంపిణీ చేశారు. విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్ మీదుగా గిరి ప్రదక్షిణగా ఉన్న నేపథ్యంలో విజయవాడ గౌడ సంఘ అధ్యక్షులు వీరంకి రామచంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ప్రజలకు మజ్జిగ అందజేశారు. గట్టనక ప్రాంతంలో ఉన్నటువంటి 4 స్తంభాల సెంటర్ ప్రాంతంలో అధికంగా ఇక్కడ భక్తులు ఈ ప్రాంతం నుంచి హనుమత్ జయంతి సందర్భంగా హనుమ దీక్ష తీసుకున్నటువంటి భక్తులు పాల ఫ్యాక్టరీ ప్రాంతానికి వెళ్ళి దీక్ష విరమణ కార్యక్రమాన్ని చేస్తారు. దాని సందర్భంగా ఈరోజు మనకు దక్కినటువంటి ఆ సదవకాశం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి హనుమ భక్తులకు స్థానిక ఉన్న భక్తులకు వృతాభక్తిగా ఇక్కడ ఉన్నటువంటి వేసవి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయాలనే సదుద్దేశంతో మా స్థానికంగా ఉన్నటువంటి స్నేహ బృందం అంతా కూడా కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా గుప్తదాత అయినటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు ఒక్కలగడ్డ నాగేశ్వరరావు గారు, పుష్పవతి గారు దంపతులు ముందుకొచ్చి వారి మజ్జిగ కార్యక్రమాన్ని కూడా మేము స్పాన్సర్గా చేస్తామని చెప్పేసి అని చెప్పడం, ఆ తర్వాత మా స్నేహ బృందం అంతా కూడా అందరూ కూడా ముందుకొచ్చి తలోక ఓపాన శక్తి వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సుమారుగా 2000 మందికి పైగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక వృతాభక్తిగా భవానీ దీక్షలప్పుడు కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవంతునికి, ఆంజనేయ స్వామి వారికి, శ్రీరాములు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంతానికి ఒక్కలగడ్డ నాగేశ్వరరావు గారితో పాటుగా పడమట వాస్తవ్యులు గౌరీశంకర్ శివాలయం ట్రస్టీగా ఉన్నటువంటి మేనేజింగ్ ట్రస్టీ మాధు శివయ్య గారు కూడా ఈ ప్రాంతానికి విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక భక్తులు అలాగే హనుమ భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఒక్కలగడ్డ నాగేశ్వరరావు గారికి, వారి దంపతులకు మాకు ఒక్కసారి హనుమ జయంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మా అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, అలాగే శివయ్య గారిని కూడా మా అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అలాగే నాగేశ్వరరావు గారిని, శివయ్య గారిని కోరుతా ఉన్నాం.